హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు ఏఐ క్యాష్. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి ప్లే స్టోర్లో కూడా వెళ్ళి చెక్ చేద్దాం. ప్లే స్టోర్కి వచ్చి ఏఐ క్యాష్ అని ఎంటర్ చేస్తే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ లోగో అయితే ఇలా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు రివ్యూ అయితే చెక్ చేయండి. ఇక్కడ రేటింగ్ అయితే 4.5 ఇచ్చారండి. ఇది జెన్యూన్ రేటింగ్ అని చెప్పడానికి లేదు. ఇక్కడ మీరు రివ్యూ అయితే పక్కాగా చెక్ చేయండి. సీ ఆల్ రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేశారు. అయితే ఇందులో ఏంటంటే కొంతమంది వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్స్ కూడా ఈ అప్లికేషన్ సూపర్ డూపర్ అని కూడా ఇస్తూ ఉంటారు. సో అవి మీరు నమ్మాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. జెన్యున్గా కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట. ఇందులో లాస్ వచ్చిందని, లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్డ్రాల్స్ రావట్లేదని, ఇలా ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. మీరు అది చెక్ చేసుకోండి ఒకసారి. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ఇక్కడ ప్లాన్స్ గురించి అయితే వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నామండి. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ క్యాష్. ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా అర్నింగ్ అప్లికేషన్స్ ఏమైనా మార్కెట్లోకి రిలీజ్ చేశారా లేదనేది మీరు చెక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ పక్కాగా దొరుకుతుందన్నమాట. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మనీ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ప్లే స్టోర్లో ఉంది కదా అని మీరు జెన్యూన్గా నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ప్లే స్టోర్లో కూడా కొన్ని ఫేక్ యాప్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. అవి ఒక 20 రోజులు 30 రోజులు ఉండిన తర్వాత ఆటోమేటిక్గా ప్లే స్టోర్ నుంచి డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మనకి ఒక $200 అయితే రావడం జరుగుతుంది అనమాట. రిసీవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి $200 అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ అమౌంట్ మనం విత్డ్రా చేయడానికి అవ్వదండి. ఇందులో ప్లాన్ బై చేసిన తర్వాత మనం ఈ అమౌంట్ని విత్డ్రా చేయడానికి అయితే అవుతుందన్నమాట. ఇక్కడ రిసీవ్ అని ఇచ్చారు చూడండి, డైలీ టాస్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీరు ఒక మెంబర్ని ఇన్వైట్ చేసినట్లయితే, అంటే ఇన్వైట్ చేయడం అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. మీ రిఫరల్ లింక్ నుండి మీకు ₹50 రివార్డ్ రావడం జరుగుతుంది. 5గురిని మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు ₹250 రివార్డ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా టాస్క్ అయితే ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు ₹200. ఫార్చ్యూన్ అంటే ఇక్కడ కూడా ప్లాన్స్ ఉంటాయండి కొన్ని, అవి ఏంటంటే ఫిక్స్డ్ ప్లాన్స్ అనమాట. ఇక్కడ ప్రమోట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిఫరల్ లింక్ ఉంటుంది, అలాగే మీకు వచ్చే కమిషన్స్ గురించి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ టాస్క్ అయితే ఇచ్చారు, అది కంప్లీట్ చేసుకోవాలి. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. మై డివైస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. బ్యాంక్ కార్డ్ బైండింగ్ అంటే ఇక్కడ నుంచి మన బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్ ఇక్కడ ఉంటుంది. మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. మీరు లాగిన్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అలాగే పేమెంట్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు అనమాట. ప్రతిసారి మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ప్రతి ప్లాన్ గురించి నేను మీకు క్లారిటీగా అయితే చెప్పడానికి లేదండి, ఎందుకంటే యూట్యూబ్లో కొత్త రూల్ అయితే ఒకటి వచ్చింది. సో ప్లాన్స్ గురించి మనం ఎక్కువ ఎంత డిస్కస్ చేసుకుంటే అంత రిస్క్ అయితే ఉంటుందన్నమాట. అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ప్లాన్స్ గురించి ఇన్డెప్త్గా అయితే చెప్పట్లేదు. ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లాన్స్ గురించి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్లాన్ పీరియడ్ ఉంది, అలాగే మీకు డైలీ ఇన్కమ్ ఎంత వస్తుందని కూడా మీకు ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్లాన్స్ గురించి చూసారు కదా. ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 27 అక్టోబర్ 2024లో డొమైన్ రిజిస్టర్ అయితే అయింది. డొమైన్ ఎక్స్పైరీ కూడా ఇచ్చారు చూడండి, 27 అక్టోబర్ 2025కి డొమైన్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇక్కడ చాలాసార్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ డొమైన్ అప్డేట్ కూడా చేశారు చూడండి. 1వ తారీఖు 11వ నెల 2024లో ఒకసారి డొమైన్ అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఇక్కడ కొంతమంది గమనించుకోవాలి, 27/10/2025 అంటే అక్టోబర్ వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తుందని మీరు అనుకోవద్దండి. ఇది జనరల్గా ఏంటంటే 1 ఇయర్
ఇలా డొమైన్ అయితే పెట్టుకుంటారు వీళ్ళు ఎక్స్పైరీ. అంత మాత్రాన ఈ అప్లికేషన్ అందులో వర్క్ చేయాలనేమి లేదు, ముందుగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ జెన్యూనా ఫేక్ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. జస్ట్ నేను విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే ముందుగా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేశాను, చూడండి ఎలా ఫిల్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్ అయింది, చూసారు కదా, నా బ్యాంక్ అకౌంట్ చూసారు, అన్నీ చూసారు కదా, సక్సెస్ఫుల్ అయిందంట. సో నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన విధానం, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ మీరు చెక్ చేశారు కదా నేను ఇచ్చినప్పుడు. సో ఇక్కడ మీకు అర్థమైంది, ఇది సక్సెస్గా తీసేసుకుంది అనమాట. అంటే నా పేరు ఏమి ఇచ్చానో తెలియదు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది ఇచ్చాను, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదో ఇచ్చాను, సక్సెస్గా తీసేసుకుంది అనమాట. సో ఇలాంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుందా? సో ఇక్కడ మీరు అర్థం కావాలన్నమాట, ఈ అప్లికేషన్ జెన్యూనా ఫేకా అనేది ఇక్కడే మీకు అర్థమైపోవాలి. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా నన్ను చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. జస్ట్ నా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాను, మీరు చూసారు కదా బ్యాంక్ అకౌంట్ ఏ నెంబర్ ఇచ్చాను ఏంటి అనేది మీకు. సో బ్యాంక్ అకౌంట్ నేను రాంగ్ ఇచ్చాను అనే విషయం మీకు తెలుస్తుంది, అప్లికేషన్కి తెలియట్లేదు. సో అప్లికేషన్ జెన్యూన్ అయితే డెఫినెట్గా బ్యాంక్ అకౌంట్ రాంగ్ ఇచ్చారు, మళ్ళీ కరెక్ట్గా ఇవ్వండి అని అడుగుతుంది అది. సో అది ఇవ్వకుండా, అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సక్సెస్ఫుల్ అని వచ్చేసింది మనకి. సో అక్కడే మనకు అర్థమైపోతుంది ఇది ఫేక్ అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్లేస్టోర్లో వాళ్ళు ఇచ్చే రివ్యూస్ చూసి మీరు మోసపోకండి. ఫ్రెండ్స్, నేను అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను. ఈ వీడియో కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.